ఒక భార్య తన భర్త తాపం తట్టుకోలేక ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆమె మనిషి కాదు, గుర్రం అయ్యింది. అదే సమయంలో ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిన భర్త అతడు గుర్రం అయ్యాడు. ఇలా ఇద్దరూ గుర్రాలుగా కలిసినప్పుడు పుట్టిన వారే దేవతల డాక్టర్లు అయ్యారు. అవును, వారే అశ్విని దేవతలు. కానీ ఈ కథలో అసలు రహస్యం ఏమిటంటే అసలు ఎందుకు వీళ్ళు మాత్రమే దేవతల డాక్టర్లు అయ్యారు? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ మైండ్ బ్లాస్ట్ అవుతుంది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గురు. త్వష్ట ప్రజాపతి కుమార్తె సంజనాదేవి. ఈమెకే ఉషా అని పేరు కూడా ఉంది. ఈమె సూర్య భగవానుడి భార్య. సూర్యుడు చుడుకదానాన్ని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్ళైన కొంతకాలం గడిచాక సూర్యుడి నుండి వెలువడే వేడిని భరించలేకపోయింది. ఆయన తీక్షణత తగ్గించమని 1-2 సార్లు అడిగి చూసింది. అది తన సహజ లక్షణమని, తన తీక్షతను వేడిని తగ్గించుకోవడం కుదరదని సూర్యుడు చెప్పాడు. ఎలాగోలా కొంతకాలం భరించింది. తర్వాత వాళ్లకు వైవస్వతుడు, యముడు, యమి అనే సంతానం కలిగారు. అయినా ఆమెలో మార్పు రాలేదు. సంజనాదేవి మళ్ళీ సూర్యుడి దగ్గరికి వెళ్ళి తన కోసం వెలుగును వేడిని తగ్గించుకోవాలని భర్తను వేడుకుంది. సూర్యుడు ఎప్పటిలాగే తనను సహిస్తూ సహధర్మచారినిగా సహజనం చేయాలని నచ్చచెప్పాడు. ఆమె సరేనని తలాడించింది. ఒకరోజు సంజనాదేవి తనకు ప్రస్తుతం అమ్మా నాన్నల మీద మనసు మళ్ళిందని, కొంతకాలం అక్కడ గడిపి వస్తానని చెప్పి పుట్టింటికి పయనం కట్టింది. కొంతకాలం పాటైనా భర్తకు తాను దూరంగా ఉండాలి, కానీ భర్త తనకు దూరంగా ఉండకూడదనుకుంది. దాంతో సంజనాదేవికి ఒక ఆలోచన వచ్చి తననే పోలి ఉన్న తన నీడకు ప్రాణం పోసింది. ఆ రూపానికి ఛాయ అనే పేరు పెట్టి తనలాగే ప్రవర్తిస్తూ తన పతిని సేవిస్తూ తన సంతానాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన మందిరంలో ఉండమని చెప్పింది. సంజనాదేవి సంతృప్తిగా భూలోకానికి వెళ్ళింది. అక్కడ ఒక అడవిలో అశ్వరూపంతో ఉండి సంతోషంగా సంచరించసాగింది. అలా కొంతకాలం గడిచాక నారద మహర్షి ప్రోద్బలంతో ఛాయ తనకు కూడా సొంత బిడ్డలు కావాలని కోరుకుంది. ఛాయకి శనైశ్చరుడు, సావరిని, మనువు, తపతి పుట్టారు. తల్లి అయ్యాక ఛాయలో అసూయ తలెత్తింది. సొంత పిల్లలకి ఎనలేని ప్రేమ చూపుతూ సంజన పిల్లలపై సవతి తల్లి ప్రేమ చూపించింది. వైవస్వతుడు, యముడు, యమునులకు తాము తమ తల్లికే సవత బిడ్డలమనే విషయం తెలియదు కాబట్టి అమ్మలో ఎంత ఆకస్మిక మార్పు ఎందుకు వచ్చిందో ఆమెనే అడిగి తెలుసుకుందామని యముడు తన అన్నను, చెల్లెను వెంటబట్టుకుని ఛాయ వద్దకు వెళ్ళాడు. మునిపిటిలా తమను ప్రేమగా చూడటం లేదేమని అడిగాడు. ఛాయ్ కోపంతో ఈసడించుకొని యముడిని తీవ్రంగా మందలించింది. యముడు తల్లితో తీవ్రంగా వాదించడంతో ఆగ్రహించిన ఛాయ యముడిని భయంకరంగా శపించింది. బాధపడిన యముడు ఏడుస్తూ తండ్రితో విషయమంతా చెప్పాడు. కన్నతల్లి ఏమిటి, తన బిడ్డలను శపించడం ఏంటని అనుమానంతో సూర్యుడు ఛాయని గట్టిగా నిలదీయడంతో తాను సంజన కాదని, తన ప్రతిరూపమైన ఛాయనని, సంజనాదేవి అభ్యర్థన వల్లే తాను ఈ స్థానంలో ఉన్నానని వివరించింది ఛాయ. సూర్య భగవానుడికి ఇద్దరి మీద కోపం రాలేదు. తన కాంతిని భరించలేకనే కదా సంజన తనను వీడి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ తనకు ఏ లోటు లేకుండా ఉండేందుకే తన ఛాయకు ప్రాణం పోసి వెళ్ళిందని సంజనపై అమితమైన ప్రేమ ఇంకా పెరిగిపోయింది. సంజనాదేవిని వెతుక్కుంటూ వెళ్ళిన సూర్యభగవానుడు అరణ్యంలో ఒక అందమైన ఆడగుర్రం కనిపించేసరికి ఆమెనే తన భార్య అని గుర్తించాడు. తాను కూడా మగగుర్రం రూపం ధరించాడు. మగగుర్రం రూపంలో ఉన్న సూర్యభగవాను చూసి సంజనాదేవి సంతోషంగా తనను హత్తుకుంది. వారి అన్యోన్య దాంపత్య ఫలితంగా 2 కవల పిల్లలు, 1 కుమారుడు కలిగారు. ఆ కవల పిల్లలే అశ్విని దేవతలుగా, దేవ వైద్యులుగా దేవలోకానికి చేరారు. సోదరుడు రేవంతుడు అశ్వహృదయం తెలిసిన వాడిగా భూలోకంలోనే ఉండిపోయాడు. ఎంత చేసినా తనపై కోపం రాకపోవడంపై సంజనకు పతిదేవుడిపై ప్రేమ పెరిగిపోయింది. సూర్యభగవానుడితో కలిసి తన నివాసానికి వెళ్ళింది. ఈసారి ఆమె అడగకుండానే సూర్యుడు తన మామగారైన విశ్వకర్మ వద్దకు వెళ్ళి తన తేజస్సును తగ్గించమని కోరాడు. విశ్వకర్మ తరిణమనే పరికరంతో తేజస్సుకు చిత్రిక పట్టాడు. సూర్యగోళం నుంచి అలా రాలిన పొడితో సుదర్శన చక్రం, త్రిశూలాన్ని, శక్తి అనే ఆయుధాలను తయారు చేశాడు విశ్వకర్మ. సుదర్శన చక్రాన్ని విష్ణువుకు, త్రిశూలాన్ని శివుడుకు, శక్తిని పార్వతీదేవికి ఇచ్చాడు. పార్వతీదేవి తన ఆయుధాన్ని గారాబు తనయుడైన కుమారస్వామికి బహుమతిగా ఇచ్చింది. తన కోసం ఎన్నో కష్టాలను భరించిన ఛాయను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది సంజ్ఞ. ఛాయ సంజ్ఞలో లీనమైపోయింది. హాయిగా భర్తతో కాపురం చేసుకుంటూ తన బిడ్డలతో పాటు ఛాయ్ సంతానాన్ని కూడా ప్రేమగా చూసుకుంటూ సూర్యుడితో పాటు అక్కడే ఉండిపోయింది సంజనాదేవి. అశ్విని దేవతలే మొదటి వైద్యులు. వారికి శరీర రహస్యాలు, ఔషధాలు, చికిత్సలు అన్నీ తెలుసు. వారికున్న అద్భుత శక్తులు ఏమిటంటే చనిపోయిన వారిని బతికించడం, ముసలివారిని యువకుడిగా తయారు చేయడం, శరీరం మొత్తాన్ని నయం చేయడం.
వీరు జంట దేవతలు కాబట్టి ఒకరు శరీరాన్ని నయం చేస్తారు, ఇంకొకరు ప్రాణశక్తిని పునరుద్ధరిస్తారు. మొదట్లో దేవతలు వీరిని వైద్యులుగా అంగీకరించలేదు, కానీ అశ్విని దేవతలు చేసిన అద్భుతమైన చికిత్సలు చూసి తరువాత దేవతలే ఒప్పుకున్నారు. అప్పటి నుంచే అశ్విని దేవతలు అఫీషియల్ డివైన్ డాక్టర్స్గా మారారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గురు.